క్రీస్తునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దశమ భాగము అనేటటువంటి అంశం మీద కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతున్నాను. ప్రత్యేకించి క్రైస్తవ్యంలో కొంతమంది సేవకులు దశమ భాగము దేవుడు నిర్ణయించినటువంటి కానుకల విధానమని, నేడు అది అమలులో ఉందని క్రైస్తవ విశ్వాసులకు అది బోధిస్తున్నారు. దశమ భాగాలెమ్మని అడుగుతూ ఉన్నారు. అయితే అది ఎంతవరకు సబబు? నేడు బైబిల్ దానికి అనుమతిస్తుందా లేదా అనే దాని గురించి ఆలోచిద్దాం. ఈ విషయం అర్థమవ్వాలంటే సత్యవాక్యము సరిగా విభజించే విధానము వారికి రావాలి. అది రాకపోయినట్లయితే బైబిల్ ఏది అర్థం కాదు. బైబిల్ చదివేటప్పుడు అందులో కొన్ని మాటలు ఎలా విభజించాలంటే, బైబిల్లో ఒక సందర్భము ఉన్నదనుకుందాం. ఆ సందర్భంలో ఎవరితో ఎప్పుడు ఎందుకు ఎక్కడ మాట్లాడుతున్నాడు అనేటటువంటి సంగతులు అర్థం చేసుకోగలిగితే బైబిల్ చాలా మట్టుకు మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్లో ప్రాముఖ్యంగా 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. ఇది అందరికీ తెలుసును, కానీ పాత నిబంధన గురించినటువంటి అవగాహన అనేకులకు లేదు. క్రొత్త నిబంధన గురించి కూడా అనేకులకు అవగాహన లేక రెండింటినీ అర్థం చేసుకోలేకుండా కలిపి బోధించేస్తున్నారు. పాత నిబంధన, కొత్త నిబంధన అనేటటువంటి వాటి యొక్క అవగాహన, వాటి గురించినటువంటి అవగాహన లేని వారై చాలామంది తప్పులు బోధిస్తున్నారు. ప్రాముఖ్యంగా క్రైస్తవ సమాజం అంతా తెలుసుకోవలసిన విషయం ఏంటన్నట్లయితే, పాత నిబంధన క్రైస్తవుల గ్రంథము కాదు. బాగా వినండి, అర్థం చేసుకోండి. పాత నిబంధన క్రైస్తవుల గ్రంథము కాదు, కానే కాదు. ఈ పాత నిబంధన ఎవరి గ్రంథం అంటే యూదుల మత గ్రంథము. యూదుల మత గ్రంథము. యూదులు ఎవరు అంటే ఇశ్రాయేలులో 12 గోత్రాలు ఉన్నాయి. అందులో ఒక గోత్రము యూదా గోత్రము. ఆ యూదా గోత్రము పేరిట యూదా మతం అనేది ఏర్పడింది. ఇశ్రాయేలు జనాంగంలోని 12 గోత్రముల వారు కూడా యూదా మతాన్ని అవలంబించేవారు అనే సంగతి మనం గమనించాలి. క్రైస్తవుల మత గ్రంథము కానే కాదు. కాబట్టి యూదా మతములో ఎవరున్నారో వారు ఆచరించే గ్రంథము పాత నిబంధన గ్రంథము. దాన్ని ధర్మశాస్త్రం అని కూడా దానికి పేరు. ఈ సమయంలో ఒక వాక్యం చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండములు 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదివితే అందులో కొన్ని సంగతులు చాలా వివరంగా ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండములు 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మోషే ఇశ్రాయేలీయులను అందరినీ పిలిపించి ఇట్లనెను. ఎవరిని పిలిపించడండి? ఇశ్రాయేలీయులందరినీ, మిగతా వారిని పిలవలేదు మోషే. ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో, అంటే అక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి అని ఎవరు మాట్లాడుతున్నారు? మోషే మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? వారు ఐగుప్తు దేశం నుంచి తిరుగు ప్రయాణం వస్తూ ఉండగా దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, పాత నిబంధన ఇచ్చాడు, వారు నడుచుకునే విధానం ఇచ్చాడు. ఆ సంగతులు మోషే వారికి బోధిస్తూ మాట్లాడుతున్నారు. మన దేవుడిని యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. మన దేవుడిని యెహోవా హోరేబులో మనతో, అంటే వారితో, మనతో కాదు, మనతో అని రాసింది, కానీ వారు మాట్లాడుతున్నారు. మోషే తన జనాంగం ఇశ్రాయేలుతో మాట్లాడుతూ మనతో నిబంధన చేసెను. యెహోవా 3వ వచనం, మన పితరులతో కాదు, అంటే వారికి ఉన్న ముందు తరముతో కూడా కాదు, నేడు ఇక్కడ సజీవులమై నిలిచి ఉన్న
మనతోనే ఈ నిబంధన చేసిన ఇశ్రాయేలు జనాంగముతోనే ఈ నిబంధన చేసెను. కాబట్టి ఈ వాక్యం బట్టి ఏం అర్థం చేసుకోవాలి? కేవలము ఈ పాత నిబంధన ఇశ్రాయేలుకు మాత్రమే చెందింది, మనతోనే చేశాను అని, ఓ ఇశ్రాయేలీయులారా అని చెప్తూ వారి గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలు చెప్పిన దాని గురించి మీకేదో నాకేదో చెప్పినట్టు నేను ఫీల్ అయిపోయి దాన్ని మనది అని చెప్పడం పొరపాటు. పాత నిబంధన ఒక చరిత్ర గ్రంథము. పాత అంటేనే గతించిపోయిందని అర్థం, క్రొత్త అంటే నేటిదని అర్థం. క్రొత్త అంటే క్రొత్త నిబంధన అంటే నేడు అమలులో ఉన్నది, పాత అంటే గతములో అమలులో ఉండే గ్రంథము అని మాత్రం మీరు గమనించాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాల్లో పౌలు భక్తులు పలుకుతున్న మాటలు చూద్దాం. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు, అంటే మొదట క్రైస్తవుడు కాదు పౌలు, యూదా మతస్థుడు. మనమెవరము? మనం యూదా మతస్థులం కాదు, మనం క్రైస్తవులు. పూర్వము యూదా మతస్థుడని ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యమందు ఆ విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవన గురించి మీరు వింటిరి. నేను ఆ మతంలో ఉండేవాడిని, మొదట క్రైస్తవుడు కాదు అని చెప్తున్నాడు. ఆ మతంలో ఉన్నప్పుడు ఏం చేశాడంట? దేవుని సంఘము అంటే క్రైస్తవులు నువ్వు అపరిమితముగా హింసించాను క్రైస్తవుల్ని. ఎందుకంటే ఆ మతం వేరు, ఈ మతం వేరు అని చెప్తా ఉన్నాడు. మీ అందరికంటే ఎక్కువగా నేను ఆధిక్యము గలవాడని, ఆ పని చేసేవాడిని అని మీకు తెలుసు అని చెప్తున్నాడు. వారితో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు జనాంగంతో. అపోస్తుల కార్యములు 22:3-5. నేను కిలికియాలో నీ తార్సులో పుట్టిన యూదుడను అని, యూదుడు మొదట. అయితే ఈ పట్టణంలో గమలీయుల పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమైన నిష్ట యందు శిక్షితుడనై, ధర్మశాస్త్రములో నిష్ట కలిగిన శిక్షితుడు, మీరందరూ ఉన్న ప్రకారం నేను దేవుని గూర్చిన ఆసక్తుడనై ఉంటిని. అతను క్రైస్తవుడు కాకముందు యూదామతస్థుడు, యూదామతస్థుడుగా ఉండి క్రైస్తవ్యాన్ని హింసించేవారు అనేటటువంటిది స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అది ధర్మశాస్త్రము కలిగిన వాడని ఉన్నాడని, ధర్మశాస్త్రములో నిష్టలో ఉండేవాడని చెప్తూ ఉన్నాడు. అంటే క్రొత్త నిబంధన క్రైస్తవులది అయితే, పాత నిబంధన యూదులది అనగా ఇశ్రాయేలుది, వారి మత గ్రంథము వారి నిబంధనలో ఉన్నాయి. ఇంకొక మాట కూడా చదివి ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు 22:4 చూసినట్లయితే, ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను బంధించి, ఏ మార్గములో? క్రైస్తవ మార్గములు ఉన్నటువంటి వారిని. క్రైస్తవ్యము మతము కాదు, మార్గం అని ఇక్కడ చెప్పాడు. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలో వేయించుచు మరణం వరకు హింసించి తిని చంపేసేవాడిని క్రైస్తవులు. ఎందుకంటే యూదా మతం ఉంటుండగా ఈ కొత్తది ఏంటి వచ్చింది? చాలామంది ఇందులో ఉంచడం మారిపోతున్నారనేటటువంటి ఒక బాధ కలిగి ఆ పని చేశాడు. మరణం వరకు హింసించి తిని. 5వ వచనం చూసినట్లయితే, ఇందుని గురించి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులు, నాకు మీరందరూ సాక్షులు, నేను చేశాను ఆ రోజుల్లో. అంటే యూదా మతానికి క్రైస్తవ మతానికి ఏమాత్రం సంబంధం లేదు. ఆ గ్రంథం వేరు, ఈ గ్రంథం వేరు, వారి చట్టం వేరు, వీరి చట్టం వేరు, వారి పద్ధతులు వేరు, వీరి పద్ధతి. వారు బలులు ఆచరించేవారు, వీరులు బలులు ఆచరింపిన వారు క్రైస్తవులు. అలాంటి నిబంధనలో రాయబడిన భాగాలు తీసుకొచ్చేసి నేడు మనవి అని చెప్తున్నారు చాలామంది క్రైస్తవ సేవకులు. క్రైస్తవ్యము వేరు, యూదా మతం వేరు. ఆచార విషయంలో మాత్రం లేచి మాత్రం సంబంధం లేదు. చరిత్ర తెలుసుకోవడానికి పాత నిబంధన,
ఆచరించడానికి క్రొత్త నిబంధన సంగతి గమనించాలి. అలాంటి గ్రంథములు రాయబడిన దశంభాగాన్ని కొంతమంది సేవకులు బోధించి ఇది మనదే అని చెప్పి మీరు ఇలా ఇవ్వాలని చెప్పి వారి నుంచి ధనాన్ని సంపాదిస్తున్నారు. కొంతమంది బైబిల్ అర్థం కాని అజ్ఞాన సేవకులు కూడా పాత క్రొత్త నిబంధనల తేడా తెలియక ఏం చేస్తున్నారంటే దాన్ని బ్రతుకు తెరువు కొరకు వాడుకుంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్న రోజుల్లో కూడా ఈ దశభాగాల గురించినటువంటి విషయాలు చాలా తీవ్రంగా కొంతమందితో మాట్లాడి ఉన్నారు. ఆ మాటలు కూడా చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 23 అధ్యాయము 23-24 వచనాలు చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసము విడిచిపెట్టితిరి. మీరు 10వ వంతు గురించి ఇంట్రెస్ట్ చూపినట్టుగా న్యాయం విషయంలో, విశ్వాసం విషయంలో మీరు కనికర విషయంలో చూపించట్లేదు. అది తప్పు అని వారిని తీవ్రంగా విమర్శిస్తూ, వాటిని మానక వీటిని చేయవలసి వచ్చిన ముందు వాటిని మానకూడదు. న్యాయము కనికరము విశ్వాసము మానకుండా అప్పుడు మీరు అర్పించవచ్చు. కానీ న్యాయము కనికర విశ్వాసం లేకుండా చేసేసి దశంభాగాలు అర్పిస్తున్నారు. అది తప్పు అని చెప్తున్నాడు. అందుకే అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడిగట్టి ఒంటిని మింగువారు మీరే. చిన్న చిన్న తప్పులు సరిదిద్దు అతిపెద్ద తప్పులు ఆహ్వానించేటటువంటి వారై ఉన్నారని చెప్తున్నాడు. ధర్మశాస్త్ర విషయంలో ప్రభు కఠినంగానే వ్యవహరించారు. అటువంటి ధర్మశాస్త్రము వారే సరిగా చేసేవారు కారు. దాన్ని తీసుకొచ్చేసి అందులో ఆజ్ఞలు ఈ దశభాగం తీసుకొచ్చి క్రైస్తవులపై నెట్టి రుద్ది చాలామంది బోధిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు క్రొత్త నిబంధన మాత్రమే ఆచరించాలి. ఎందుకంటే ప్రభువు దాన్ని కొట్టివేశాడు. పాత నిబంధన కొట్టివేశాడు. యేసు ప్రభు రద్దుపరిచాడు. నోట్లు రద్దయ్యాయి. మనకి నోట్లు రద్దయిన తర్వాత పాత నోట్లు వాడుతామా? దాన్ని ఎవరైనా పుచ్చుకుంటారా? దానికి విలువ ఉంటుందా? లేదు, ఏమాత్రం ఉండదు. కొట్టివేయబడి నోటు, రద్దయిన నోటు విలువ ఉండదు. అలాగే పాత నిబంధన కూడా కొట్టివేయబడింది. ఈ విషయాలు 2 కొరింథీ 3 అధ్యాయము 14-16 వచనాలు క్లియర్గా ఉంటాయండి. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని ఏం చెప్తున్నాడండి? అది క్రీస్తునందు కొట్టివేయబడేనని తేటపరచబడకానికి అర్థం కాక, అది క్రీస్తునందు కొట్టివేయబడేనని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. అంటే ఉన్నాదని, ఆచరణలో ఉందని ముసుగులో చాలామంది ఉన్నారు క్రైస్తవులు అని పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తున్నాడు. అది క్రీస్తునందు కొట్టివేయబడిన నిబంధన. కొట్టివేయబడిన నిబంధనలో ఉన్న 10వ భాగం తీసుకొచ్చి ఇదిగో ఆచరించాలని బోధిస్తున్నారు. చూడండి, అక్కడ తప్పు జరుగుతుంది. 10వ భాగము క్రైస్తవులకు ఇవ్వబడలేదు. క్రొత్త నిబంధనలో 10వ భాగం ఇవ్వండి అని ఎక్కడ వ్రాయబడలేదు. ఆజ్ఞ లేదు, ఆచారం కూడా లేదు. నేటి వరకును మోషే గ్రంథం వారు చదువునప్పుడల్లా, అంటే మోషే గ్రంథం అంటే ధర్మశాస్త్రము, పాత నిబంధన, ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపు నాకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. అంటే ఇది ఆచరించేవారు ప్రభు వైపు ఇంకా తిరగలేదు అని అర్థం. ధర్మశాస్త్రం ఆచరించే వాళ్ళు ప్రభు వైపు తిరగలేదు. వారు ప్రభువులో లేరు, ముసుగులో ఉన్నారు. వారు క్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ
ధర్మశాస్త్రపు ముసుగులో ఉండి క్రీస్తుకు దూరముగా ఉన్నారని ఈ వాక్యం చెప్తా ఉంది. ఈ సమయంలో హెబ్రీ పత్రిక 8:7 చూసినట్లయితే, ఏలి అనగా ఆ మొదటి నిబంధన అంటే ఏది? పాత నిబంధన, ధర్మశాస్త్రము. ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. ఇప్పుడు రెండోది వచ్చింది అంటే పాత దాంట్లో లోపం ఉంది. పాత నిబంధన లోపం ఉంది కనుకొని క్రొత్తది వచ్చింది. ఏమిటా లోపము? యూదులకు మాత్రమే ఇవ్వబడిన నిబంధన కనుక మిగతా వారు పాటించడానికి వీలు లేదు. అది లోపము. అది పలికేశాడు. యూదులకు మాత్రమే, మనతోనే ఈ నిబంధన చేసెను అన్నాడు. వారితో చేసింది వీరికి ఎలాగవుతుంది? పనికిరాదు. ఈ విషయంలో హెబ్రీ 8:13 కూడా చూద్దాం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతిదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అంటే క్రైస్తవుల విషయంలో అది అదృశ్యంగా ఉన్నది అని గమనించాలి. ఇంకో 2 మాటలు చదువుమండి. గలతీ 3:10 ఒక మాట అంటాడు పౌలు గలతీలు రాస్తూ, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపముకు లోనై ఉన్నారు. అంటే ధర్మశాస్త్రం ఏం విధించింది? వారికి 10వ భాగం చెల్లించండి ఆజ్ఞ విధించింది, కట్టడ విధించింది. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. అంటే నేడు ఎవరైనా ధర్మశాస్త్రములో ఉన్నటువంటి 10వ భాగం ఇవ్వండి అని ఆజ్ఞలు విధించినట్లయితే వారేమవుతున్నారు? శాపగ్రస్తులు అవుతున్నారు, శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన విధులన్నీ చేయటి ఎందు అన్నీ చేయాలి, ఆచరిస్తే ఒకటి కాదు. వారు అర్పించాలి, యెరూషలేము వెళ్ళాలి, సున్నత చేసుకోవాలి, పస్కా పండుగ చేయాలి, ఎన్నెన్నో ఆచరించాలి. విధులన్నీ చేటిద్దు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఏం రాసిందండి? అది చెయ్యాలి, చేసి సంపూర్తి చేయాలి, లేకపోతే శాపగ్రస్తుడు. ఆయనది కొట్టివేశాడు, చేయడానికి వీల్లేదు. మీకు నచ్చినవి, మీకు లాభం వచ్చేవి, డబ్బు దొరికేది పాటిస్తారా, బోధిస్తారా? శాపగ్రస్తులు అవుతున్నారు. సుమా జాగ్రత్తగా. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతి మంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. గలతీ 3:11. ఎవడూ కూడా ధర్మశాస్త్రం బట్టి దేవుని ఎదుట నీతి మంతుడు తీర్చబడడు, ఈ సంగతి స్పష్టము అని చెప్పాడు. కాబట్టి 10వ భాగం అనేటటువంటిది పాత నిబంధన గ్రంథములో యూదులకి ఇవ్వబడినటువంటి, ఇశ్రాయేలు జనాంగంకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ వారిని తీసుకొచ్చి మనకు చెప్పాడు దేవుడు అని బోధించి శాపగ్రస్తులుగా ప్రజల్ని మారుస్తున్నారు. సుమా, ఓ సేవకులారా జాగ్రత్త. ఖచ్చితంగా శాపగ్రస్తులు మీరు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నేను కాదు. ధర్మశాస్త్ర సంబంధం క్రియలకు సంబంధాలు అన్నారు, శాపములో ఉన్నారు. నీతిమంతులను తీర్చబడడం సంగతి స్పష్టమే. నీతిమంతులుగా తీర్చబడరు అని వాక్యం చెప్తాను. అయితే కానుకలు ఎలాగవ్వాలి? క్రొత్త నిబంధనలో చూసినట్లే 2 కొరింథీ 9:7 చూద్దాం. ఒక్క మాట చాలు అర్థం చేసుకోవడానికి. 2 కొరింథీ 9:7 చూసినట్లయితే, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును, సగం మంది కాదు అందరూ, క్రైస్తవులందరూ ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. నీవేమనుకున్నావు? 10వ భాగం ఎంతమనుకున్నావా? నీ ఇష్టం. అడగడానికి సేవకుడికి హక్కు లేదు. ఇలాగ ఫలానా మాత్రాల విధంగా ఇవ్వండి, ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి చెప్పడానికి సేవకుడికి హక్కు లేదు, అధికారం లేదు. ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్నది. మీరంత అనుకున్నారు అంత ఇవ్వండి దేవునికి అని చెప్పాలి, కానీ 10వ భాగం ఇవ్వండి అనకూడదు. వాడు అనుకున్నాడు 100వ భాగం 100కి 100 ఇద్దామనుకున్నాడా? వాడి ఇష్టం. అది 10వ వంతు ఇద్దామనుకున్నాడా? అది ఇష్టము. 20వ వంతు ఇద్దామనుకున్నాడు, ఆయన ఇష్టము. 1 వంతు 100కి 1% ఇద్దామనుకున్నాడు, ఆయన ఇష్టము.
50% ఇద్దామనుకున్నాడు తన ఆదాయంలో. ఆయన ఇష్టం. అందుకే అన్నాడు, ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించు. ఈ వాక్యములో దశంభాగం ఉందా? లేదే. అనిష్టం వచ్చింది ఇస్తాడు క్రైస్తవుడు. తన హృదయములో నిశ్చయించుకున్న కొలది ఇవ్వాలి, బలవంతంగా కాదు. ఎంత అడిగారేంటి పాస్టర్ గారు అని చనుక్కుంటూ కాకుండా, కేవలం విశ్వాసులు క్రైస్తవులు వారి నిర్ణయం ప్రకారంగా, వారి ఇష్ట ప్రకారంగా స్వచ్ఛందంగా ఇవ్వాలి తప్ప పలానా విధంగా ఇవ్వండి అని చెప్పడానికి, దశంభాగం ఇవ్వండి చెప్పడానికి ఏమాత్రం హక్కు లేదు. దశంభాగం ఇవ్వచ్చు, నా ఇష్టం. విశ్వాసులు దశంభాగం ఇద్దామనుకుంటే ఇస్తారు, లేకపోతే 20వ భాగం ఇద్దామంటే ఇస్తారు, లేకపోతే 5వ భాగము 2వ భాగము 1% ఇస్తాడో ఇవ్వని, ఆయన ఇష్టమే. దానికి మీరు తక్కువ ఇచ్చారు ఎక్కువ ఇచ్చారు అనడానికి సేవకుడికి హక్కు లేదు. వారి స్థితిగతులు పట్టించి వారు వర్ధిలను కొలదంటాడు. ఇంకో చోట వర్ధిలను కొద్ది హృదయం నిశ్చయించుకొనకూడదంటాడు. ఆ రీతిగా ఇవ్వాలి. అది వాక్యానుసారమైన పద్ధతి. కానీ దశంభాగము క్రైస్తవులది కాదు, యూదులది. యూదా మత గ్రంథములో యూదులకు రాయబడింది, క్రైస్తవులకు కాదు. మనం చరిత్ర తెలుసుకోవడానికి పాత నిబంధన చదువుతున్నాం కానీ ఆచరించడానికి కాదని గమనించండి. 2000 సంవత్సరాల క్రితము ఆదిమ సంఘం ఎలా ఇచ్చింది అంటే, ఎలా ఇచ్చినా వారిష్ట ప్రకారం ఇచ్చారు. నేడు కూడా అలాగే ఇవ్వాలి. అయితే చాలామంది మతోన్మాదులు తమది కాని ధర్మములో తలదూర్చి క్రైస్తులపై అక్కసు చిమ్మిస్తూ విషానికి రక్కుతూ దశంభాగం అడుగుతున్నారు, అని పిండుకుంటున్నారు, రక్తమాంసం పిండుతున్నారు, దోచేస్తున్నారు అని చెప్తున్నారు. ఇది క్రైస్తవుల అంతర్గత విషయం. వారు గుడులు గోపులాల్లో వారు అంతించుకొని, నిలువు దోపిడిచ్చుకొని, చెక్కులు రాసేకొని, బంగారులేసి వారి యొక్క హుండీల్లో, అది మాకు అనవసరం. అది వారి అంతర్గత విషయం, వారి స్వవిషయం. మన ప్రైవసీ మీద, మన ఇష్టాల మీద అధికారం చేయడానికి సేవకుడికి హక్కు లేదు. వారెవరు? మతోన్మాదులైన వారు మరోసారి తప్పు చేస్తున్నారు. ఓ మతోన్మాదులారా, మీకు అనవసరము. క్రైస్తవుల అంతర్గత విషయం ఇది. ఆనాడు ఎలా ఇచ్చారు అన్నట్లయితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 34-35 వచనాలు. భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారు, ఆనాటి క్రైస్తవులు, ఆదిమ క్రైస్తవులు చూడండి ఏం చేస్తున్నారు, ఎలాగిస్తున్నారు. భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారు వాటిని అమ్మిన వెల తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టుచు వచ్చిరి. చూశారా ఎలాగిచ్చారు? వారి సంపాదన మాత్రమే కాదు కానీ వారు ఆస్తులు అమ్మేసి ఇచ్చారు దేవునికి. అది వారి ఇష్టం. ఇచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు కనుక వారిలో ఎవరికి నీ కొదువ లేకపోయేను. ఈ రీతిగా భూములమ్మి కుప్రలో పుట్టిన లేవిడికి యోసేపు అని ఒకడు ఉండను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిండు. అతడు భూమి గలవాడే ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టాను. భూములు అమ్మి తెచ్చి పెట్టాడు. మరి టోటల్గా వారిష్టము. ఆ రీతిగా కానుకలు దేవునికి ఇద్దామనుకున్నాడు. అభ్యంతరం చెప్పడానికి అంత దోచుకున్నారు. వారు అపోస్తులు అడగలేదు, వారే ఇచ్చారు. నేడు కూడా దశంభాగం ఇస్తాడో, 20వ భాగం ఇస్తాడో, 30 భాగం ఇస్తాడో, 50వ భాగం ఇస్తాడో, 50% ఇస్తాడో, 20% ఇస్తాడు, 1% ఇస్తాడో, 90% ఇస్తారు, 100% ఇస్తారు. కనుక విశ్వాసుల ఇష్టం అది. వారుకున్నటువంటి స్వేచ్ఛ. క్రైస్తవులు కానుకలు అలాంటివి. అంతేగాని దశభాగం క్రైస్తవుల విధానం కాదు. ఇలా దశభాగం ఇవ్వండి బోధించి సేవకుడు శాపగ్రస్తుడు, ఇవ్వండి చెప్పేటటువంటి సేవకుడు శాపగ్రస్తులు, ప్రజలను మభ్యపెడుతున్నారు. అది క్రైస్తవుల గ్రంథములోనిది కాదు, యూదా మత గ్రంథములోనిది. క్రైస్తవ గ్రంథంలో ఎలాగమన్నాడంటే, సనుగు కనకయు బలవంతముగా కాకయు
ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకొన్న కొలది ఇవ్వవలెను. ఇది క్రైస్తవులకి ఇచ్చిన ఆజ్ఞ. కాబట్టి క్రైస్తవులారా, మీ హృదయంలో నిశ్చయించుకొన్న కొలది ఇవ్వండి, మీ వర్ధిల్ని కొలది ఇవ్వండి, అంతేగాని దశమ భాగం కాదు. అది మీ ఇష్టమని తెలియజేస్తూ, ఎక్కడైనా మతోన్మాదులారా పాత నిబంధన తెచ్చి క్రొత్త నిబంధనలో రుద్ది మీరు ఏదో బైబిల్ అర్థమైపోయిందని, బైబిల్లో ఇలా దోచుకునే విషయాలున్నాయని చెప్పకండి. ఇకనైనా మీరు తెలుసుకొని క్రైస్తవుల గ్రంథములో క్రొత్త నిబంధనలో ఇంత ఇవ్వండి డిమాండ్ లేదు, కమాండ్ లేదు. ఆ విషయంలో అది ఫ్రీడమ్ ఇచ్చారని గమనించాలని కోరుతున్నాను. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.